పొద్దున్నే లేచి అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేసుకోవటమే కాకుండా శమీ వృక్షం దగ్గరికి వెళ్ళాలి. శమీ వృక్షం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ వృక్షం దగ్గర ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ వచ్చింది, అక్కడ పాండవులు వాళ్ళ ధనుర్బాణాలన్నీ కూడా అజ్ఞాతవాసం చేసినప్పుడు దాని మీద పెట్టుకున్నారు. ఆ రోజు తీసే రోజు కాబట్టి దాన్ని ఈ రోజు దసరా విజయదశమి అన్నారు. అట్లాగే రాముడు రావణాసురుని సంహరించాడు కాబట్టి ఆ విజయోత్సవాలు జరుపుకునేది ఈ రోజే విజయదశమి రోజు. ఇలా తర్వాత అమ్మవారు మహిషాసుర మర్దని, ఆవిడ అమ్మవారు మహిషాసురుని చంపింది కాబట్టి ఈరోజు అందరూ సంతోషంతో సంబరాలు జరుపుకుంటారు. అంటే 9 రోజులు ఎన్నో అవతారాలు ఎత్తి ఆవిడ ఎంతో మంది రాక్షసుల్ని ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షసుని సంహరిస్తూ వచ్చింది. అట్లా సంహరించాలంటే ఆవిడ ఏ రాక్షసుడికి ఏ రకమైన వరాలు ఉన్నాయో తెలుసుకుని ఆ వరాలకు విరుద్ధంగా ఆవిడ అవతారాన్ని తయారు చేసుకుని మరి మిగతా దేవతల శక్తులన్నీ కూడా తీసుకుని అలా మహిషాసుని ఆవిడ సంహరించింది. ఈ శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి కొన్ని ఆకులు కూడా తెచ్చుకోవాలి మనం. అక్కడ తెచ్చుకుని ఆ శమీని తెలుసా, ఆ ఆకులు ముట్టుకుంటేనే పాపాలన్నీ పోతాయంట. మరి ఆ ఆకుల్ని బంగారం అంటారట. ఈ ఆకులు తెచ్చుకుని అందరికీ పంచుకుంటారట. అంత పుణ్యం. ఆ శమీ ఆకుల్ని అందరికీ ఫ్రెండ్స్ అందరికీ పంచుకుంటారు. కొన్ని తెచ్చుకుని ఆకులు మనం పూజ చేసుకుని మన బీరాలో దాచిపెట్టుకుని వచ్చే సంవత్సరం దసరా వరకు ఆ శమీని ఆకుల్ని మనం ఉంచుకోవాలి పూజ చేసి. సో ఇంతటి మహత్తరమైన పండగ ఈరోజు. మరి అమ్మవారు దుష్ట శక్తి మరి వాళ్ళని అందరినీ రాక్షసులందరూ సంహరించి అంటే చెడు మీద విజయం సాధించింది. ఎప్పుడైనా కూడా చెడు ఆలోచనలు అన్న మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. కాబట్టి మంచి సంకల్పంతో దృఢ నిశ్చయంతో మరి అమ్మవారి ఆశీస్సులతోటి మనం కూడా విజయాన్ని సాధిద్దాం, అమ్మవారిని పూజిద్దాం ఈరోజు.